మట్టిపై నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కటే. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశ మూలవాసులు. ఈ దేశంలో ఉగ్రదాడిని వ్యతిరేకించడం కోసం, ఉగ్రదాడిని నిరసిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా మసీదు సాక్షిగా ఇక్కడ నుండి కొవ్వొత్తుల ర్యాలీని ఈ ఆరేపల్లి మట్టి బిడ్డలు, ఈ దేశ మట్టి బిడ్డలు ప్రారంభించిళ్ళు. అందరూ కూడా కదిలి వచ్చిళ్ళు. మనం కోరుకునేది ఒకటే, ఈ దేశంలో హింసను దూరం చేసేటువంటి సంస్కృతి సాంప్రదాయాలని, ఈ దేశ ప్రజలను చంపేటువంటి వాడు దేనికి సంబంధించినటువంటి వాడైనా కూడా ఇక్కడ ప్రజలు తిరస్కరిస్తారనేది గుర్తుంచుకోవాలి. ప్రతి పల్లెలో ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ కలిసిమెలిసి వరుసలతో పిలుచుకునేటువంటి సంస్కృతి ఉంది. అది తెలంగాణలో ఉంది. ఆ తెలంగాణలో పుట్టినటువంటి ఒక వెధవ ఈ దేశ ప్రజల్ని చంపాలే, విషం పెట్టి చంపాలే, విషాన్ని తయారు చేసి ఈ దేశ ప్రజల్ని సామూహికంగా చంపాలని ఆలోచించినటువంటి వెధవలకు కూడా ఈ గుణపాఠం చెబుతుంది. ఈ సంస్కృతి ప్రజలు బ్రతకాలే, మనుషులు బతకాలే, అందరూ కలిసి జీవించాలి, ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒక జర్నలిస్టుగా ఈ ప్రజల స్పందన చూసి, ఇక్కడ ముస్లిం మైనార్టీ స్పందన చూసి రియల్లీ ఈ దేశం గొప్పతనం, ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఒక్కటే అనేటువంటి నినాదము, రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కును అందరం సద్వినియోగం చేసుకోవాలి. ఎవడైతే నేర స్వభావం కలిగి ఉంటాడో, ఎవడైతే టెర్రరిస్ట్గా మారేటువంటి పరిస్థితులను, వాని మెదడును, వాని ఆలోచన విధానాన్ని నశింపజేసి ఈ దేశ భవిష్యత్తును రూపుదిద్దేటువంటి విధంగా ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువులు అందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, ఇండియా భారత్, భారత్, భారత్.